ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. కడవరి గడ్డి మొలుచుచున్నది, ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావాల్సిన కోత అయిన తరువాత మొలిచినది. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే, నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగో నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను. 4వ వచనం, మరియు అగ్ని చేత దండింపబడవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచెను. అది వచ్చి అగాధమైనటువంటి మహాజలమును మింగివేసి స్వాచ్ఛమును మింగ మొదలుపెట్టినప్పుడు, ఇక్కడ 5వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగో నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. ఇక్కడ 6 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం ఏ గ్రంథంలోని చివరి అంశం ప్రస్తావిస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, 7, 8, 9 అధ్యాయాల్లో రాబోయేటువంటి సంఘటన గురించినటువంటి దర్శనం ఉన్నది. అంతేకాదు అందులో కొన్ని దార్శనికమైనటువంటి సందేశాలు ఉన్నాయి. పరిశీలనగా మనం ధ్యానించాలి. ఇక్కడ ఆమోసు గ్రామీణ బోధకుడు, పల్లెటూరు ప్రసంగికుడు, కానీ ఇప్పుడు దేవుడు అతని ద్వారా గొప్ప గంభీరమైనటువంటి సత్యాలను బయలుపరచబోతున్నాడు. మొదట ఇక్కడ మిడతల దర్శనం. కడవరి గడ్డి మొలిచినప్పుడు దేవుడు మిడతలను పుట్టించాడు. ఆ గడ్డి ఎలాంటిదంటే రాజుకు కావలసినటువంటి కోత అయిపోయిన తర్వాత మొలిచినటువంటి గడ్డి అది గమనించాలి. ఇక్కడ ఆ రోజుల్లో 2 పంటలను భూమి పండించేది. మొదటి పంట అంతా కూడా రాజుకు పన్ను రూపంలో కట్టవలసినటువంటి శిస్తు. దశంభాగం కంటే ఎక్కువగా ప్రజలు చెల్లించారు. వారు భూమి పంటలో 3 దశంభాగాలను చెల్లించారు. గమనించాలి. ఇక్కడ ఈ రాజు తనకు రావాల్సినటువంటి దానిని వసూలు చేసుకున్నాడు. అప్పుడు మిడతల దంటు పుట్టుకొచ్చింది, పంట అంతా కూడా తినేసింది. కష్టపడి పంట పండించినటువంటి వారికి ఏమీ మిగలలేదు. ఇది దేవుడు ప్రజల మీదకి పంపించినటువంటి తీర్పు. ఇక్కడ దేవుని బట్టి అయినా కానీ వారికి కనువిప్పు కలుగుతుందని చెప్పి దేవుడు ఆశించాడు, కానీ వారికి మేల్కొల్పు ఇంకా రాలేదు. అప్పుడు ఆమోసు ప్రార్థించాడు. ఆమోసు 7వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం మనం. నేలను మొలిచిన పచ్చిగంతే ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగో నిలిచినని నేను మనవి చేయగా అంటున్నాడు. యెహోవా పశ్చాత్తాపడి జరగదని సెలవిచ్చినమాట. ఇక్కడ పశ్చాత్తాపం అంటే దేవుడు చేయాలని అనుకున్నది చేయలేదు, ఆయన తీర్పును ఉపసంహరించుకున్నాడు అని అర్థం అన్నమాట. ఆ విపత్తు తొలగిపోయింది, దేవుడు తొలగించాడు, వారిని క్షమించాడు. అప్పుడు వారికి మంచి పంట పండింది. అయితే ఇజ్రాయేలీయులు గుణపడలేదు, బుద్ధి తెచ్చుకోలేదు. అప్పుడు ఆమోసు మరొక దర్శనం చూశాడు. వారిని దండించడానికి దేవుడు అగ్నిని రప్పించాడు. వర్షం లేదు, భూమి ఎండిపోయింది. అదే సమయంలో అగ్ని ప్రమాదం వచ్చి పడింది. భయంకరమైనటువంటి అగ్ని వచ్చి జలాలని మింగేసింది. జలాలని అగ్ని మింగేసింది. మళ్ళీ ఆమోసు ప్రార్థించాడు. దేవుడు ఆమోసు ప్రార్థన విన్నాడు, వర్షం కురిపించాడు, అగ్ని ఆరిపోయింది. ప్రవక్త చేసినటువంటి ప్రార్థనకు యెహోవా హృదయం కరిగిపోయింది. తాను చేయాలని అనుకున్నది చేయక ఉపసంహరించుకున్నాడు దేవుడు. ఇక్కడ ఈ రోజున మనం చూసినట్లయితే ప్రజలు ఎంత చెప్పినా కూడా యేసుక్రీస్తుని అంగీకరించటం లేదు. దేవుని దీర్ఘశాంతాన్ని ఈ యొక్క ప్రజలు పరీక్షిస్తూ ఉన్నారు. ప్రజలు నిత్యత్వంలో ఇలా నశించడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఎంతో దీర్ఘశాంతంతో కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమకు వ్యతిరేకంగా వ్యవహరించడం అనూహ్యమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది ప్రియులారా. ఇక్కడ 7వ వచనం చూసినట్లయితే, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడినటువంటి ఒక గోడ మీద
నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబడెను. 8వ వచనం కూడా మనం చూసినట్లయితే, యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని చెప్పి నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను అని చెప్పాడు దేవుడు. 9వ వచనం కూడా చూద్దాం. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచినటువంటి ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీల ప్రతిష్ఠితముల స్థలములు నాశనమగు, నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును అంటూ ఉన్నాడు దేవుడు. ఇది మట్టపు గుండు దర్శనం. మట్టపు గుండు బైబిల్లో అనేక సార్లు పేర్కొనబడింది. ఇర్మియా గ్రంథం 31:38 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో హనన్యేలు గోపురం మొదలుకొని మూలగుమ్మం వరకు పట్టణపు యెహోవా పేరట కట్టబడును, కొలనూలు దానికి ఎదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు, గోయా వరకు తిరిగి సాగును. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకున్నటువంటి ఒకడు నాకు కనబడను, నీవెక్కడికి పోవచ్చున్నావని చెప్పి నేను అతనిని అడుగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జకర్యా 2:12 మనం చూసాం. ఇక్కడ జకర్యా 2:1-2 వచనాల్లో ఈ యొక్క విషయాలు మనం చూస్తాం. దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మట్టపు గుండు కొలనూలు మనకు సూచనలు మనం ప్రయోగించబడ్డాయి అన్నమాట. అది తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడు అని సిద్ధంగా ఉన్నాడు అని చెప్పనమాట. దానియేలు 5:24 రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉపార్సన్. దానియేలు గ్రంథం 5:24 వచనంలో మనం ఈ యొక్క మాటను మనం గమనిస్తాం. ప్రియులారా గమనించాలి. దానియేలు 5:26 టెకెల్ అనగా నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఇక్కడ ఆమోసు 7:9 ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచినటువంటి ఉన్నత స్థలంలో పాడైపోవును అంటూ ఉన్నాడు. దేవుడు వారిని దాటిపోయేది లేదు. తిరిగి లేనటువంటి తీర్పు దేవుని తుది పలుకు అనమాట. ఇక్కడ 7వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అప్పుడు బేతేలులో ఉన్నటువంటి యాజకుడైనటువంటి అమజ్యా ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గం చేత చచ్చుననియు ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని ప్రకటించుచున్నాడు, అతని మాటలో దేశము సహింపజాలదు అని తెలియజేశాను. 12వ వచనం కూడా చూద్దాం. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్తము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. 13వ వచనం, బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలమును రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అంటూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి. ఇక్కడ అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరనై మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడను నేను. కాబట్టి నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయిన జనులకు ఇశ్రాయేలుకు ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదని, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడవకూడదని నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, ఆవశ్యంగా ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి చెరగొనిపోబడుదురు. ఆమోసు తన సొంత అనుభవాలను కొన్నింటిని మనతో పంచుకుంటూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో చరిత్ర మనకు కొంత వివరించబడింది. ఆమోసుని గురించినటువంటి ఈ సంఘటన మనకు ఎంతో ఉపయోగకరమైనటువంటిదని మీరు గుర్తించాలి ప్రియులారా. అమజ్యా ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. ఎవరో ఏదో అన్నారని చెప్పి తాను విన్నదానికి ఏవేవో చేర్చి చెప్పేవారు ఉన్నారు చాలామంది ఈ రోజున. అలాగే చెప్పుడు మాటలు వినేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది మన మాటలకు వాటికి విపరీతమైనటువంటి అర్థాలు చెప్తూ ఉంటుంటారు, గమనించాలి. అయితే మరికొంతమంది కావాలని చెప్పి దుష్ప్రసారం చేస్తారు. అమజ్యా ఇదే కొరకు చెందినటువంటి మనిషి అనమాట. ఈ అమజ్యా ఎవరనగా, ఇతడు బంగారు లేగదూడ విగ్రహ పూజారి. రాజుగారి దగ్గర ఇతర ఇచ్చకపు మాటలు మాట్లాడతాడు, పొగుడుతాడు.
అమజ్య ఏమీ పెద్ద ప్రసంగికుడు కాదు, కానీ పుకార్లు ప్రచారం చేయడంలో అందవేసినటువంటి చెయ్యి మాట అయింది. అతడు చమత్కారి, అపకారి, రాజుగారికి ఎలాంటి మాటలు ఇష్టమో అవే మాటలు మాట్లాడుతూ పని గడిపేటువంటి రకం మనిషి ఈ యొక్క అమజ్య మంచి నాగరికతను అభ్యసించినటువంటి వాడు, చాడీకోరి వ్యక్తి, మనుషులను తన మాటలతో ఆకర్షించగలిగినటువంటి వాడు, సూటుపోటు మాటలతో మనుషులను తీవ్రంగా గాయపరచగలిగినటువంటి వాడే అమజ్య అన్నమాట. అమజ్య ఆమోసుని గురించి రాజుకు అబద్ధాలు చెప్పాడు. యెరోబాము చస్తాడని కానీ ఖడ్గం చేత హతుడవుతాడని కానీ ఆమోసు అనలేదు. అయితే ఆమోసు ఈ విధంగా అన్నాడని చెప్పి రాజుకు చెప్పాడు అమజ్య. 7:9 నేను ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ఆమోసు యుద్ధం వస్తుందని చెప్పి ప్రవచించాడు. అస్సూరు రాజు ఇజ్రాయేలును చెరగొని పోతాడని అన్నాడు. కానీ అమజ్య దేవుని ప్రవచనాలకు తన వాక్యానము చేర్చి సొంత మాటలను కలిపి చెప్పేశాడు. రాజుగారి ప్రాపకం సంపాదించడానికి, రాజుగారి దగ్గర దయ సంపాదించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు అలా చేశాడనమాట. అమజ్య వచ్చి ఆమోసును అవమానపరుస్తూ మాట్లాడాడు. ఇదిగో ఆమోసు, పల్లెటూరు మోటు మనిషి, దీర్ఘదర్శి, నీ సొంత దేశానికి, నీ స్వగ్రామానికి వెళ్ళిపోమ్మని అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు అమజ్య. ప్రియులారా, రాజుగారికి బోధ చేసేంత వ్యక్తివా నీవు? నీ మాటలు పెలుసు అని అమజ్య ఆమోసుతో అన్నాడు. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే పొమ్మని చెప్పి అమజ్య గారు ఆమోసు గారితో అన్నాడు అనమాట. రాజుగారు ప్రతిష్ఠించినటువంటి ఆలయంలో మాట్లాడే యోగ్యత నీకు లేదు అని చెప్పి అమజ్య ఆమోసుతో అన్నాడు. అమజ్య దేవుడు ఏర్పరిచినటువంటి బోధకుడు కాడు, కానీ ఆమోసు దేవుడు పంపినటువంటి బోధకుడు, దేవుడు పిలిచినటువంటి బోధకుడు. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఆమోసు రాసినటువంటి గ్రంథం దేవుని వాక్యంలో ఉంది. తరతరాలుగా ప్రజలు ఆమోసు ప్రవచనాలను చదువుతూ ఉన్నారు, వాటిని ధ్యానిస్తూ ఆశీర్వదించబడుతూ ఉన్నారు. కానీ అమజ్య పేరు ఎవ్వరు కూడా తలుచుకోరు, గుర్తుపెట్టుకోరు. ఇక్కడ అమజ్య వలన దేవునికి మహిమ కలగదు, దేవునికి ప్రతినిధి అయితే ప్రజలకు ఎంతో ఆదరణ, ఆశీర్వాదం. అమజ్య మాటలకు ఆమోసు నింపాదిగా, సాత్వికంగా జవాబిచ్చాడు. 7:14 చూసినట్లయితే, అందుకు ఆమోసు అమజ్యతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినైనటువంటి నేను మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడను అంటూ ఉన్నాడు. ఇక్కడ తను తగ్గించుకొని చక్కగా చెప్తున్నాడు. దేవుడు ఆమోసును ప్రవచించమని చెప్పి అన్నాడు. దేవుడు ఆమోసును నిలబెట్టి మాట్లాడుచున్నాడు. ఆమోసు దేవుని మాటలే చెప్తున్నాడు. అదే అతని అర్హత, అదే అతని బలం, ధైర్యం, సాహసం. హల్లెలూయా. దైవ సేవకునికి దేవుని పిలిపే గెలుపు. పిలుపు నిశ్చయత లేనటువంటి వ్యక్తి సేవలోనికి రాకూడదు. ఏ పని దొరకక దేవుని పనికి వస్తే అది గొప్ప పొరపాటు. దేవుడు పిలుస్తాడు, ఏర్పరచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, దేవుని చేత పిలువబడి ఏర్పరచుకొనబడినటువంటి వ్యక్తి నమ్మకంగా సేవ చేస్తాడు. అంటున్నారా? నిజంగా దేవుడు పిలుపుంటే నమ్మకంగా సేవ చేస్తారనమాట. ఖచ్చితంగా దేవుని పిలుపున్నటువంటి వారిది ప్రకటన 17:14 చూసినట్లయితే, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆమోసు మాట్లాడినటువంటి చాలా కొద్ది మాటలు కూడా అమజ్యాకు తగినటువంటి చక్కని ప్రత్యుత్తరం అనమాట. దేవుని దాసుడు దేవుడు ఏమి చెప్పమంటే అదే చెప్పాలి, కానీ మనుషుల మెప్పు కోసం మెత్తగా మాట్లాడి ప్రేమ పేరుతో ప్రజలతో రాజీ పడకూడదు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ యెహోవా మాట ఆలకించము, ఇజ్రాయేలును గురించి ప్రవచించకూడదని చెప్పి ఇస్సాకు సంతతి వారిని గురించి జారవిడకూడదని నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అంటున్నాడు ఆమోసు 7:16. యెహోవా సెలవిచ్చిందేమో, నీ భార్య పట్టణమందు వేసాక నీ కుమార్తెలు ఖడ్గము చేత కూలుదురు అని చెప్పి 7:17 చెప్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ కఠినమైన మాటలు ఇవి. నిజమే, దేవుని వాక్యమును ఉన్నట్లు ప్రకటించినటువంటి బోధకుడు దేవునికి, తన జాతికి, దేవునికి కూడా ద్రోహం చేసిన వాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ దేవుడు విశ్వసనీయుడు, ఆయన ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. కాబట్టి దేవుని వాగ్దానంలో ఒకటి కూడా తప్పిపోదు. దేవుని నైతిక ప్రమాణాలు మారినటువంటివి. యేసుక్రీస్తునందు దేవుని యొక్క వాగ్దానములు అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి. మన రక్షణ దేవుని కృపాసహితమైనటువంటి వాగ్దానమే.
గమనించాలి. ఈ గొప్ప దేవుని మీద, ఆయన ప్రవచనముల మీద, ఆయన వాగ్దానముల మీద ఆధారపడటం శ్రేయస్కరం. మనకు ఈ రోజున ఆమోసు వంటి జాతీయ ప్రవక్తలు కావాలి. అమజ్యా లాంటి వక్తలు దేవుని రాజ్యానికి, మహిమకు నిరోధక శక్తులు అన్నమాట వాళ్ళు. ఇక్కడ దేవుడు విశ్వసనీయుడైనట్లయితే మనం కూడా ఆయనకు విశ్వసనీయులమై ఉండాలి. ఇక్కడ ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం ఈ యొక్క 17 వచనాల్లో గమనించినట్లయితే ఇందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటంటే మిడతలు, అగ్ని మొదలైనవి దేవుడు వాడినటువంటి శిక్షా విధానాలు. అయినా కానీ ఇజ్రాయేలు ప్రజలు పశ్చాత్తాప్తులు అవ్వలేదు. అందుచేత దేవుడు వారిని శిక్షించక తప్పలేదన్నమాట. మాస్టర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు చేయకపోతే మాస్టర్ ఏం చేస్తాడు? స్టూడెంట్ని శిక్షిస్తాడు, కొడతాడు. దేవుని మట్టపు గుండు దేవుడు తూచే త్రాసు అనమాట. దేవుని కొలనూలు గమనించాలి, వింటున్నారా? దేవుని మట్టపు గుండు, దేవుడు తూచే త్రాసు, దేవుని కొననూలు. కాబట్టి ఇక్కడ దేవుని త్రాసు దాడాలనేటువంటిది ఖచ్చితంగా చూస్తుందన్నమాట. అమజ్యా లాంటి వంచకులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు అనమాట. అయితే దేవుడు తన గొర్రెలను తోడేళ్ళ మధ్యకి పంపించాడు. దేవుడు పిలవని బోధకులు, దేవుని సంకల్ప నిరోధక శక్తులు, సైతానీయమైనటువంటి దుష్టశక్తులు లయమైపోతాయి. దేవుని వాక్యం అక్షరాల నెరవేరుతుంది. ఇది గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. కాబట్టి ఇక అధ్యాయంలో మనం గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయం 3వ వచనం భాగంలో 4 దర్శనాలు ఉన్నాయి. ఒకటి మిడతలు 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, రెండోది అగ్ని 7వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు, మూడోది మట్టపు గుండు 7వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు, నెక్స్ట్ వేసపు కాలపు పండ్ల గంప 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 3-4 దర్శనాల మధ్య ఆమోసుకు బేతేల్లోని బలిపీఠానికి ప్రధాన యాజకుడు అమజ్యాకు మధ్య జరిగినటువంటి ఆ యొక్క సంవాదం అన్నమాట. ఇక్కడ మొదటి 3 వచనాల్లో గమనించినట్లయితే బైబిల్లో మిడతలు దేవుని ఉగ్రతకు మరి సామాన్య సూచనగా ఉన్నాయన్నమాట. ఐగుప్తు మీదకి వచ్చినటువంటి తెగులలో మిడతల దాడి ఒకటని మనం నిర్గమకాండం 10వ అధ్యాయం 1 నుంచి 19 వచనాల్లో మనం గమనించవచ్చు ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. అలాగే ఇక్కడ 7వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో మనం చూసినట్లయితే అగ్ని దర్శనం భయంకరమైనటువంటి సమస్తాన్ని నాశనం చేసేటువంటి కరువుకు సాదృశ్యం కావచ్చు అనమాట. అలాగే 7-8 వచనాలు మనం చూసినట్లయితే మట్టపు గుండు అనేటువంటి మాట సందిగ్ధమైనటువంటి తర్జమా. ఆ హెబ్రీ మాటకు అసలైన అర్థం తెలియదు, కానీ ఇజ్రాయేలీలు వంకరగా ఉన్నారని చూపడానికి దేవుడు ఒక మట్టపు గుండును మరి తీసుకోబోతున్నాడని చెప్పేసి తీసుకురాబోతున్నాడు. కాబట్టి పాపాన్ని వెలుగులోకి తేవడానికి ధర్మశాస్త్రం చేసే పనికి ఇది ఒక సూచన కావచ్చు అనమాట. నెక్స్ట్ 9వ వచనం మనం చూసినట్లయితే ఉన్నత స్థలములు అని చెప్పినటువంటివి బేతేలు, గిల్గాలు, బెయేర్షెబా, సోమ్రోను, దానులో ఉన్నటువంటి ప్రతిష్ఠ స్థలములు కావచ్చు అనమాట. సరే, ఇక్కడ మనం అలాగే దీర్ఘదర్శి అంటే దర్శనాలు చూసేటువంటి వారు 14వ వచనంలో నేను ప్రవక్తనైనను కాను అనేటువంటి మాటలకు హెబ్రీ భాష అస్పష్టం అనమాట. ఇది భూతకాలం కావచ్చు, లేక వర్తమానం కూడా కావచ్చు అనమాట. వర్తమాన భూతకాలాలు రెండూ దీనికి సరిపోతాయి. ఒక విధంగా దేవుడు అతన్ని పిలిచి ఒక సందేశం ఇచ్చే వరకు ఆమోసు ప్రవక్త కాదు. మరొక విధంగా అమజ్యా ఆరోపించినట్టు ఆమోసు స్వలాభం కోసం సందేశాలు అందించే జీతగాడు కాదు. తన జీవనోపాధి కోసం ఆమోసు పశువుల కాపరిగా పనిచేసి సంపాదించుకున్నాడు, కానీ ప్రవచించడం ద్వారా కాదు. గమనించాలి, మేడి పండ్లు సరిగ్గా పండాలంటే వాటిపైన గీరాలి, లేక వాటిని విడదీయాలి. అలా పండ్లు విడగొట్టడం ఆమోసు వృత్తి కావచ్చు. అయితే ఆ పనిని అతడు రోజువారీ కూలీగా చేసే పేదవాడు, లేక మరి అతనికి ఆ మేడి పండ్ల తోట ఉన్నదో మనకు తెలియదు. దేవుడు ఈ మాటల ద్వారా బలపరచును గాక. ఆమేన్.